హలో అండి, ఈ వీడియోలో పల్లీలతో చాట్ రెసిపీ అయితే చూద్దామండి. ఈవినింగ్ స్నాక్గా చాలా బాగుంటుందండి. ఇంకా మనకి డిన్నర్ చేసే అవసరం కూడా ఉండదు. స్టమక్ ఫుల్గా ఉంటుంది, ఇంకా చాలా హెల్దీ కూడా. దీనికోసం అయితే మనకు కావలసినన్ని పల్లీలు తీసుకొని, పీనట్స్ ఉంటాయి కదా, నానబెట్టుకోవాలండి. ఒక 2-3 అవర్స్ నానితే కనుక చక్కగా ఇలా ఉబ్బిపోతాయి, తొందరగా ఉడుకుతాయి. టైం లేకపోతే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టేసి కుక్కర్లో ఉడికించుకోవాలి. బాగా నానిన తర్వాత ఈ నీళ్లు తీసేసి కుక్కర్లో పల్లీలు అయితే వేయాలి. తగినన్ని నీళ్లు పోసేసి ఉప్పు వేయాలండి. 1 టీ స్పూన్ కానీ 1.5 టీ స్పూన్ కానీ ఉప్పు వేసేసి కుక్కర్ విజిల్ పెట్టేస్తే 3 విజిల్లకైతే చక్కగా ఉడికిపోయినాయండి నాకైతే. అవి ఉడికేలోపు అయితే మనకి నచ్చిన కూరగాయ ముక్కలైతే కట్ చేసి పెట్టుకోవాలి. నేనైతే కీరదోస, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, నిమ్మరసం ఇవైతే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఉడికి ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ విజిల్ తీసేసి మూత తీయండి. పల్లీలు అయితే చక్కగా ఉడికిపోయినాయి, మరి గుజ్జులాగా అవ్వలేదు, అలాగే గట్టిగా కూడా లేవండి, చక్కగా ఉడికిపోయినాయి 3 విజిల్లకి. ఒక 2-3 అవర్స్ అయితే నానబెట్టానండి. ఇంకా నీళ్ళన్నీ తీసేసి ఈ పల్లీలనైతే ఒక మిక్సింగ్ బౌల్లో వేయండి. నేనైతే మొత్తం తీసుకోవట్లేదు, చిన్నపిల్లలకి ఆ పాటనే ఇచ్చేస్తే తినేస్తారు, అందుకని మొత్తం అయితే వేయలేదు. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు, కీరదోస, టొమాటో, పచ్చిమిర్చి, ఉల్లిపాయ మీకు కావలసినంత వేసుకోండి. ఇంకా నిమ్మరసం కూడా పిండాలి ఇందులో. చాట్ మసాలా అండి, ఒక 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, మీకు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, మీకు నచ్చినట్టు వేయండి. ఇప్పుడు జీలకర్ర, ధనియాలు కలిపిన పొడి, అది ఒక 1/2 టీ స్పూన్ కారము, పచ్చిమిర్చి కూడా వేసాం కదా, చూసి వేసుకోవాలి. ఉప్పు ఆల్రెడీ పల్లీలు ఉడికించేటప్పుడు ఉప్పు వేసాం కదా, అందుకని ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, సగం చెక్క నిమ్మకాయ రసం అయితే పిండానండి. ఇంకా మంచిగా కలిపేసుకొని తినేయడమే. ఇది తిన్నామంటే మళ్ళీ మనకి సాయంత్రం ఇంకా డిన్నర్ చేసే పని కూడా ఉండదండి, అంత స్టమక్ ఫుల్గా ఉంటుంది. అప్పుడప్పుడు ఇది తిన్నామంటే బాగుంటుందండి హెల్త్కి కూడా. అంతే అండి, రెడీ అయిపోయింది పీనట్స్ చాట్, లేదంటే పీనట్ సలాడ్, మీ ఇష్టం ఏదైనా పిలుచుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.